రెండు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ప్రతిపాదించారు. అది మనందరం కూడా ఇప్పుడు చేద్దాము. అందరూ కూడా ఒకేసారి చేయటానికి ప్రయత్నించండి. కుడివైపు అయితే కుడివైపు, ఎడమవైపు అయితే ఎడమవైపు, ఒకేసారి నిలబడటం, ఒకేసారి వంచటం. మనం ఇప్పుడు ఈ కార్యక్రమంలో అందరూ కూడా 21 జూన్ రోజు కలిసి బాగా ఒకేసారి సింక్రనైజ్డ్ మూమెంట్స్లో చేయడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి అందరూ నేను చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ అలా మాత్రమే చేయండి. మొదటగా ప్రార్థన నేను చెప్తాను. అందరూ కూడా మీ మీ స్థానాలలో నిలబడి మీ హృదయ స్థానంలో చేతులు జోడించి నేను ప్రార్థన చెప్తాను, అందరూ కూడా పలకండి. సంగచత్వం సంవదత్వం. ఓకే, నిదానంగా మళ్ళీ చేతులను సమానంగా భుజాంతంగా చాపి, భుజాలకు సమానంగా చాపుతూ కిందకి తెచ్చుకోండి. ఇప్పుడు నడుముకు సంబంధించిన సూక్ష్మవ్యాయామం. రెండు చేతులను ముందుకు చాపండి. రెండు చేతులను ముందుకు చాపి రెండు అరిచేతులు ఒకదానికొకటి అభిముఖంగా ఉండాలి. మీ రెండు కాళ్ళు కూడా ఒక 2 అడుగులు దూరంగా పెట్టుకోండి. నిదానంగా మీ కుడివైపుగా వెనుకకు తిరగండి. మీ కుడి చేయి వెనుకకు స్ట్రెయిట్గా ఉండాలి. వెనుక బాడీ సమానంగా ఒకటే లైన్లో ఉండాలి. మీ మెడ తిప్పి కుడి చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. నిదానంగా ముందుకు తిరగండి. ఇప్పుడు ఎడమ వైపు చేద్దాము. ఎడమ వైపుకు తిరగండి. నిదానంగా మీ కుడి చేతితో ఎడమ భుజాన్ని తాకండి. ఎడమ చెయ్యి వెనుకకు స్ట్రెయిట్గా ఉండాలి. మీ చూపు ఎడమ చేతి చివరను చూసే ప్రయత్నం చేయండి. ముందుకు తిరగండి. ఇప్పుడు అందరు కూడా ఒకేసారి. ఇప్పుడు మరొకసారి కుడివైపుగా తిరగండి. మళ్ళీ ముందుకు, ఎడమవైపు తిరగండి. ఎడమ చెయ్యి వెనుకకు, కుడి భుజాన్ని తాకాలి. నిదానంగా ముందుకు వచ్చేసేయండి. ఓకే, 2 చేతులు పక్కకు దించేసుకోండి. ఇప్పుడు మోకాళ్ళకు సంబంధించిన సూక్ష్మవ్యాయామం. అందరూ కూడా మీ స్థానాల్లో నిటారుగా ఉండి మీ 2 చేతులను భుజాలకు సమానంగా పైకి లేపండి. 2 అరిచేతులు నేలను చూస్తూ ఉండాలి. మీ నడుమును వంచకుండా కేవలం మోకాళ్ళతో అంటే వంచేలాగా కుర్చీలో కూర్చునే విధంగా నిదానంగా కిందకి కుర్చీలో కూర్చున్నట్లుగా నడుముని చేస్తూ కుడి చేయి స్ట్రైట్గా పైకి ఉండాలి. తల తిప్పి మీ వేలి చివరను చూడాలి. త్రికోణాసనం. ఇది బ్యాక్ యొక్క సైడ్ ఫ్లాంక్ మజిల్స్కి ఎంతో స్ట్రెంగ్త్ని ఇచ్చేటువంటి, అలాగే తొడలు పిక్క భాగానికి ఎంతో స్ట్రెంగ్త్ ఇస్తుంది ఈ ఆసనం. నిదానంగా పైకి లేవండి. నిదానంగా 2 చేతులు సమాంతరంగా కుడి పాదాన్ని ముందు వైపుకు తిప్పండి. అలాగే 2 చేతులు నిదానంగా మీ సైడ్కి తెచ్చుకొని 2 కాళ్ళు దగ్గరకు తెచ్చుకోండి. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాలన్నీ అయిపోయాయి. అందరూ కూడా కూర్చొని మీ స్థానాలలో చక్కగా కాళ్ళు చాపి దండాసనంలో రిలాక్స్డ్గా ఉష్ట్రాసనము.
నిదానంగా శ్వాసను తీసుకుంటూ 2 చేతులను పైకి లేపుతూ, ఎడమ చేయి కుడి చేయి లేపుతూ నిదానంగా మళ్ళీ పక్కకు తెచ్చుకొని చేతులు వజ్రాసనంలో రండి. వజ్రాసనంలోకి వచ్చి విశ్రాంతి విశ్రాంతి. ఇప్పుడు అందరు కూడా మళ్ళీ దండాసనంలో కాళ్ళు చాపేసుకొని, ఇప్పుడు మోకాళ్ళు ఎంతో స్ట్రెయిన్ అయి ఉన్నాయి కాబట్టి చక్కగా కాళ్ళు చాపుకొని మీ కుడివైపుగా కాళ్ళను ముందుకు తీసుకురండి. అట్లా ఒక్కొక్కసారి అలా చేసినట్లుగా ఉంటుంది. మళ్ళీ విశ్రాంతి. చక్కగా 2 చేతులు పక్కన పెట్టుకొని నడుము తలను వాల్చుకుంటూ కాళ్ళని చక్కగా కొంచెం మూవ్ చేస్తూ విశ్రాంతి. శ్వాసను తీసుకుంటూ పైకి లేపండి. వీలైనంత లోకస్ట్ పోజ్. ఇది ఎవరికైతే సయాటికా బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయగలిగినటువంటి మంచి ఆసనం. నిదానంగా కాళ్ళు దించండి. మొదటగా 2 కాళ్ళు నిదానంగా 2 చేతులు మళ్ళీ మీ ఒకదానిపైన అరచేతులు ఉంచుకొని మకరాసనంలో విశ్రాంతి. మకరాసనంలోకి రండి. అరచేతులు ఒకదానిపైన ఒకటి అంతా మీలో నింపేసుకున్నట్లుగా. అలాగే ఎక్స్హేల్ చేసినప్పుడు, శ్వాసని వదులుతున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీ లోపల ఉన్నదంతా బయటకు వదులుతున్నట్టుగా భావించి చేయండి. మొదటగా ఇన్హేల్ డీప్లీ, ఆల్ ఆఫ్ యూ ఇన్హేల్. హోల్డ్ ద ఎయిర్ ఇన్ యువర్ లంగ్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. ఎక్స్హేల్. పొట్ట కండరాలన్నీ కదిలిస్తూ రిలాక్స్. మరొకసారి చేద్దాం. ఇన్హేల్ డీప్లీ. అనేక మార్లు పొట్ట కండాలు కదిలిస్తూ గాలిని వదలండి. ఈ నాడీ శోధన ప్రాణాయామం చేసేటప్పుడు అందరూ మొదటగా ఎడమవైపుగా శ్వాసను దీర్ఘంగా తీసుకుని కొన్ని క్షణాలు బంధించి హృదయంలో కుడివైపుగా గాలిని వదలాలి, ఎక్స్హేల్ చేయాలి. మళ్ళీ కుడివైపుగానే గాలిని తీసుకుని కొన్ని క్షణాలు బంధించి ఎడమవైపు వదలాలి. అప్పుడు ఒక సైకిల్ అవుతుందన్నమాట. మనము కుడివైపు గాలి పీల్చి ఈ చిటికెన వేలు మరియు అనామిక వేలుతో ఈ ముక్కు రంధ్రాన్ని మూయడానికి ఉపయోగించుకోవాలి. ఇది గాలి వదులుతూ తీస్తున్నప్పుడు బొటన వేలుతో కుడి ముక్కు రంధ్రాన్ని, చిటికెన వేలు మరియు దీంతో ఎడమ ముక్కు రంధ్రాన్ని ఉపయోగించాలన్నమాట. ఇప్పుడు మనందరం కలిసి ఒకసారి చేద్దాం. డీప్లీ ఇన్హేల్ విత్ యువర్ లెఫ్ట్ నాస్ట్రిల్, ఆల్ ఆఫ్ యూ. ఎక్స్హేల్. కుడివైపుగా గాలిని వదలండి. ఇన్హేల్ విత్ యువర్ రైట్ నాస్ట్రిల్. కుడివైపుగా మళ్ళీ కుడివైపుగానే గాలిని దీర్ఘంగా తీసుకోండి.